హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మా ఇంట్లో వంట మాకు వచ్చి చూడండి, ఎండి చేపల కూర అన్న, కారము, ఒట్టి చేపల కారము, పప్పు. మాకైతే ఇదన్నమాట. కర్బూజకాయ. ఈరోజు మా వంట వచ్చి ఇదన్నమాట. మరి కోయటోళ్ళకి వచ్చి మచ్చిపూస్ డొక్కూస్ చేశాను అన్నమాట. రాండి ఫ్రెండ్స్, తిందురండి. ఎండి చేపల కారం అయితే చాలా బాగుంది. రాండి మీరు కానీ తిందురు, సరేనా? ఇది ఎండి చేపల కారం అండి. మరి దీంట్లో అయితే నేనేం వేయలేదు. ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ, కారం అన్నమాట. అదొకటి వేసాను. మరి దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. పులుసు కాదండి, ఇది ఎండి చేపల కారం అన్నమాట. రాండి ఫ్రెండ్స్, తిందురండి. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు ఏదో కోవేటోళ్ళకి అయితే అన్నం పెట్టాను అన్నమాట లోపల. మరి వాళ్ళు తింటున్నారు, నేను తింటాను. ఎండి చేపల కారం మాత్రం చాలా బాగుంది. ఏదైతే చాలా రోజుల తర్వాత మరి చేశాను అన్నమాట. కలిమిరకాయ. రండి కానీ మీరు కానీ తింటారు. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మధ్యాహ్నం కోయటాలకైతే ఇది వండాను అన్నమాట. నైస్ మచ్చిపూస్ అంటారు, జిజ్జాది మచ్చిపూస్ అంటారు. చూడండి, ఇదైతే ఈరోజు కోయటాలకైతే చేశాను అన్నమాట. అలాగనే మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి చూడండి, పండ్లు, కలంగరకాయ, మరి ఇవన్నీ అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనం అన్నమాట కోయటోళ్ళకి. ఇది వచ్చి అన్నంలోకి డొక్కుస్తుంది. ఇది వచ్చి సలాత, అదేనండి కయార్ అంటే మన తెలుగులో పేరు రావడమే లేదు, ఇక్కడ అరబ్బీలో మాట్లాడి. కీరకాయ, ముల్లంగి, మరి పుదీనా, ఇక్కడ ఆకులు ఉంటాయి, టమోటా, అవన్నీ అనమాట. సలాత చేశాను. మరి ఇక్కడ వచ్చి నీళ్ళు, గ్లాసులు, పెరుగు, అది వచ్చి మజ్జిగ. మరి మా కోవిటోళ్ళకైతే ఈరోజు భోజనం ఇదనమాట. మాకైతే పప్పు వేసాను, మరి వట్టి చేపలు కారం వేసాను.